హాయ్ అండి. ఎప్పటినుంచో పన్నీర్ పరాటా చేద్దాం అనుకుంటే కుదరనే లేదు. ఇప్పుడైతే మొత్తానికి కుదిరింది. ఇంకా ఇంట్లో పాలతోనే చేసిన పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ పరాటా కోసం పన్నీర్ని అయితే ఇలా తురుముకోవాలి. ఇంట్లో చేసిన పన్నీర్ అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ అంతా తురిమిన తర్వాత ఇందులో పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే నలుపుకోవాలి. తురిమిన పన్నీర్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం పొడి, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం నిమ్మరసం, కొంచెం అల్లం తురుము, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని కొంచెం కొంచెం ఇలా ముద్దల్లాగా తీసుకొని చపాతీని పూరీలాగా రుద్దుకోవాలి. పూరీ సైజులో రుద్దినప్పుడు చపాతీకి ఎక్కువ పిండి అయితే వేయకూడదు. ఇప్పుడు పూరీ సైజ్ అంతా చపాతీని రుద్దుకొని ఇందులో పన్నీర్ స్టఫింగ్ని పెట్టి ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన పైన ఎక్స్ట్రా పిండిని కొంచెం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా క్లోజ్ చేసేసి ఈ చపాతీని పిండిలో డిప్ చేసి ఇప్పుడు బాగా ఇలా ఎక్కువగా ప్రెస్ చేయకుండా చపాతీని అయితే ఇలా పరాటాలాగా రుద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా రుద్దుకోవాలి. మరొకటి కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అయితే రుద్దుకున్నామో అలాగే రుద్దుకోవాలి. ఇలా ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఎక్కువ ప్రెస్ చేసి మనం చపాతీని రుద్దామంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ చపాతీ కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అయితే రుద్దామో అదే విధంగా ఈ పరాటా కూడా చేసి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం వేడి చేసి వేడైన పెన్నం మీద పరాటాను వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు కాల్చుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి బాగా కాల్చుకోవాలి. పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోతుంది. కొన్న పరోటాలన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇంకా ఇలా కాల్చుకుంటే పన్నీర్ పరాటా అనేది చాలా బాగుంటుంది. నేను పన్నీర్ పరాటా అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ పన్నీర్ పరాటా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.